హాయ్ అందరికీ. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా చేయమంటారు. మాన్సూన్ స్పెషల్ అన్నట్టు జస్ట్ 5 to 7 minutes చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మార్నింగే కాబూలి శనగలు నానపెట్టేసుకున్నాను. అందులో పొటాటో, టొమాటో, ఆనియన్, 2-3 వెల్లిపాయలు, చిన్న పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, పసుపు, అంతే 3 విజిల్స్ వేసుకోండి. మనకి కాబూలి శనగలు నానిపోతే సరిపోతుంది. ఇంకా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. కొంచెం ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఫ్లేవర్ కోసం దాల్చిని, చిన్న ఆనియను, ఇంకా టొమాటో, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఎక్కువ ఆనియన్ టొమాటో మనకి అవసరం లేదు. అలాగే ఇవి ఎక్కువ కూడా మగ్గాల్సిన అవసరం లేదు. ఆనియన్ మనం తింటుంటే తగలడానికి నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ చిన్న క్లిప్ మిస్ అయింది, ఇది వేసుకొని కుక్కర్ నుంచి తీసేసిన మంచిగా కాబూలి శనగలు, పొటాటో కూడా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ అది కుక్ అయిపోతుంది కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. పొటాటో ఫ్లేవర్ బాగుంటుంది. చాట్ మసాలా, ధనియా పౌడర్, కారం ఎక్కువ స్పైసీ ఉండకుండా నార్మల్గా వేసుకోవాలి. లాస్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు అండి, చాట్ లాగా. పైనుంచి కొంచెము సన్నకార పూస అలా ఉంటుంది కదా, అలా వేసుకొని ఆనియన్, సన్నగా కట్ చేసిన ఆనియన్ అలా కూడా బాగుంటుంది. అలా కాకుండా నేనైతే బ్రెడ్ని పావు బ్రెడ్ ఉంటుంది కదా, అది మంచిగా నెయ్యిలో అటు ఇటు రోస్ట్ చేసుకున్నాను. మధ్యలో కట్ చేసుకున్నాను. మధ్యలో కూడా మనకి రోస్ట్ అయితే బాగుంటుంది అనేసి, బండ్లాగా ఉంటాయి కాబట్టి ఇవి మధ్యలో ఇలా కట్ చేసుకొని కొంచెం నెయ్యిలలో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకైతే ఇలా అప్పుడప్పుడు మనం బ్రెడ్ ఇలా ఇస్తుంటే పర్లేదు. ఎప్పుడు బయట తినకుండా ఇంట్లోనే అంటే కొన్నిసార్లు వెరైటీగా ఉండాలి. అందుకనేసి నార్మల్ బ్రెడ్ అంటే దీనికి బ్రౌన్ బ్రెడ్ కానీ ఇలా పావు బ్రెడ్ బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ కింద ఇలా చేసి ఇచ్చాను. ఒక్కసారి మీరు ట్రై చేయాలి.